ములుగు అడవుల్లో అసలేం జరుగుతోంది? గతంలో క్లౌడ్ బర్స్ట్ 13 మంది జలసమాధి. 3 నెలల కిందట భీకర గాలులతో 500 హెక్టార్ల దట్టమైన అడవి నేలమట్టం. నిన్న ములుగు కేంద్రంగా భూ ప్రకంపనలు. గాలి, నీరు, భూమి వరుస హెచ్చరికలు దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే అంశం శాస్త్రవేత్తలకు పెను సవాల్గా మారింది. సిస్మలాజికల్ విభాగం పరిశోధనలు మొదలుపెట్టింది. పచ్చని అందాలతో అలరారే ములుగు జిల్లాలో అసలేమైందన్న దానిపై ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఓవైపు ఎందుకు ఇలా జరుగుతుందనే అనుమానాలు, మరోవైపు మున్ముందు ఏం ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయానక వాతావరణం జనాలకే కాదు శాస్త్రవేత్తలకు మింగుడు పట్టం లేదు. ములుగు జిల్లా మేడారంలో ఇవాళ సంభవించిన భూ ప్రకంపనలు నిన్న సంభవించిన భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టార్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక గత ఆగస్టు 31న ములుగు జిల్లాలో మేడారం అడవుల్లో 60,000 చెట్లు కూలిపోయిన ఘటనకు భూకంపానికి సంబంధం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31న భారీ వృక్షాలు వేర్లతో సహా పెకిలించుకుపోగా కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అడవిలో గీత గీసినట్లుగా ఒక నిర్దేశిత ప్రాంతంలో ఈ విధ్వంసం జరిగింది. మేడారం, తాడ్బాయ్, పస్రా అటవీ ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. నాటి విధ్వంసానికి బలమైన గాలి వీయటమే కారణమని అప్పట్లో ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ అదే జిల్లాలో భూకంప కేంద్రం ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. దట్టమైన అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటక ప్రాంతంగా వెలుగుతున్న ములుగు జిల్లా మాత్రం ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో కొట్టుముట్టాడుతుంది. ఈ ములుగు ఏజెన్సీలో ప్రజలు మాత్రం ఆందోళన చెందుతారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ప్రకృతి ఎటువంటి వైపరీత్యాలు చేయబోతుందనే ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్నది. అయితే ఇది ఈ ప్రాంతంలో తెలంగాణలోని అంటే ములుగు జిల్లా ప్రాంతం మొత్తం కూడా దక్కన్ పీఠ భూమి అయినప్పటికీ కూడా బలమైన సారవంతమైన నేల అయినప్పటికీ కూడా ఇటువంటి జరగడం వల్ల మాత్రం ప్రజల్లో ఆందోళన కలుగుతున్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోల్డ్ బెల్ట్ దాదాపు గత ఏడాది మాత్రం భారీ వర్షాలతోటి దాదాపు ములుగు జిల్లా మొత్తం సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్న జంపన్న వాగుతో పాటు అదేవిధంగా భూపాలపల్లి దగ్గర ఉన్న వాగు మొరంచ వాగు పొంగి పొరలతో దాదాపు 13 మంది జలసమాధయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కుండపోత వర్షం కురిసింది. అనేక చోట్ల రోడ్లు కట్టాయి. దాదాపు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గత సెప్టెంబర్ కనుక చూసినట్టయితే ప్రపంచంలో ఎప్పుడు జరగని విధంగా ఒక 500 హెక్టార్ల దట్టమైన అడవి దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పైగా ఉన్న వయసున్న చెట్లు కూడా కూకటి వేళ్లతో సాపోయాయి. దీనికి సంబంధించి ఏదైతే సుడిగుండం వచ్చింది, సుడిగాళ్ళు వీచడం వల్ల జరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే నిన్న జరిగింది కూడా సేమ్ ఇదే ప్రాంతం నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి భూకంపం వచ్చింది. దాదాపు భూమి లోతుల 46 కిలోమీటర్ల లోతున ఈ కదలికలు జరగడం వల్ల మాత్రమే ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో ఈ కదలికలు వచ్చాయని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక అలజడి కనిపిస్తున్నాను శ్రీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే మంచి భూమి, ఇక్కడ దాదాపు సారవంతమైన భూమి, ఒక పర్యాటక ప్రాంతం, ఆ గోదావరి పరిహాక ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఒకటే ప్రజలకు అనుమానం వస్తున్నది, ఈ ప్రాంతంలో కోల్ బెల్ట్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి కోల్ బెల్ట్లో లోపల గుంతలు తవ్విన కొద్ది కూడా చాలా పెద్ద మొత్తంలో గుంతలు పడుతుంటాయి, బొగ్గు కోసం తీసుకుంటారు. ఈ గుంతలను గతంలో ఇసుకతోటి పూడ్చేవారు, కానీ ఇప్పుడు ఇసుకతోటి పూడ్చకపోవడం వల్ల అక్కడ ఉన్న గుంటల వల్ల ఈ కదలికలు కలుగుతున్నాయనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. దీనికి సంబంధించి పరిశోధన జరగాలి. ఎందుకంటే ములుగు జిల్లా ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొత్తగూడెం, ఇదేవిధంగా భూపాలపల్లి, ఈ జిల్లా ప్రాంతం మాత్రం నిన్న దాదాపు 3 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు కూడా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా ఆందోళన చెందారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉన్నప్పుడు ఈసారి భారీ నష్టం జరగకపోయినా గతంలో మాత్రం అంటే అధికారుల వివరాలను బట్టి మాత్రం 1969లో భద్రాచలం ప్రాంతంలో మాత్రం 5.7గా రిక్టార్ స్కేల్పై నమోదైంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు కూడా భూకంపం రాలేదు. ఈసారి నిన్న మాత్రం 5.3గా అయింది. అంటే ఇది పెద్ద నష్టం కలిగించకపోవచ్చు, కానీ ఒకవేళ ఇంతకంటే రిక్టార్ స్కేల్పై ఎక్కువ నమోదైతే ఈ ప్రాంత పరిస్థితి ఏందనేది కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై పరిశోధన జరగాలి. అసలు దక్కన్ పుట్టభూమి లాంటి ఈ ప్రాంతంలో ఎందుకు భూకంపాలు వస్తున్నాయి, మొత్తం పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల కూడా మొత్తం భూమి కంపించుంటుంది. 3 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు కదిలింది. చాలా చోట్ల కూడా కొన్ని గోడలు కూడా కూలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై అంటే గత 3 ఏళ్ళుగా చూస్తున్న పరిస్థితి చూస్తే మాత్రం ములుగు జిల్లా మేడారం పరిసర ప్రాంతాలు మాత్రం ఇటు బరస్ట్ కావడం, మేఘాలు కిందికి రావడం, అదేవిధంగా గతంలో 500 హెక్టార్లు కూలిపోవడం, తర్వాత నిన్న భూకంపం, ఈ పరిణామాలు చూస్తుంటే ములుగు జిల్లా ప్రజలు మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనిపై పరిశోధన జరగాలి. పూర్తిగా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా పరిశోధన ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. అనుశ్రీ. థ్యాంక్ యూ శ్రీధర్.